మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 18వ వచనంలో నుండి ఒక మాట మనము ఇదివరకే ధ్యానము చేసినాం. రెండవది కూడా మనం ఆలోచన చేద్దాం. 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన గురించి పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో తాను ఎరిగినవాడు. ప్రభు తనను దర్శించిన తర్వాత అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ప్రభు తనను దర్శించిన తర్వాత అతడు దమస్కులోనికి వెళ్ళి 3 దినాలు ప్రార్థన చేశాడు. అవునా? ప్రార్థన చేశాడు. అంటే బాప్తిస్మానికి ముందే ఏం చేశాడు పౌలు? ప్రార్థన చేసినాడు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో దాన్ని ఎరిగిన వాడు పౌలు. కాబట్టి ఎక్కువగా నేను మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పుకుంటూ వచ్చాడు. అలా చెప్పుకుంటూ వచ్చిన మాటనే ఇక్కడ కూడా చెప్పాడు ఎఫెసీయులకు. అవునా? ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన ప్రతి విశ్వాసికి అవసరం. ప్రార్థన ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి అవసరం. తండ్రితో గడపకుండా, అనగా ప్రార్థనలో గడపకుండా మనం ఏ పని పూనుకున్నా కానీ దానికి అంత ప్రతిఫలము రాకపోవచ్చు. ఒకవేళ పని జరగవచ్చునేమో కానీ ప్రతిఫలం రాకపోవచ్చు. ఒకవేళ ఉదాహరణకు ఒక భక్తుడు, ఒక దేవుని దాసుడు పరిచర్య నిమిత్తమై ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో దాదాపుగా నాకు అంత గుర్తులేదు కానీ ఒక 6 సంవత్సరాలు తాను సేవ పరిచర్య చేశాడు. ఉదయం లేవగానే వాక్యం చెప్పడానికి సువార్త నిమిత్తమై ప్రయాసపడ్డాడు. కానీ ఒక్క ఆత్మను కూడా దేవుని వద్దకు రప్పించలేకపోయినాడు. తన 6 ఏళ్ల పరిచర్యలో ఒక్క ఆత్మను కూడా దేవుని వద్దకు నడిపించలేకపోయినాడు. అప్పుడు ప్రభు పాదానికి వచ్చి, ప్రభువా, నేను 6 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నాను, పరిచర్య చేస్తున్నాను, కానీ ఒక్క ఆత్మ కూడా నేను రక్షించలేకపోయినాని, దానికి కారణం ఏమిటి అని అడిగాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, నీవు నాతో లేవు కాబట్టి నీ పరిచర్యలో ఒక్క ఆత్మ కూడా రక్షించలేకపోయినావు. నాతో ఉండి చూడు, నన్ను అడిగి చూడు, నీవు ఆత్మను సంపాదిస్తావు అని ప్రభు చెప్పాడు. నిజమే కదా? ప్రభుతో ఉండకుండా, ప్రభుతో మాట్లాడకుండా, ప్రభు సహాయాన్ని కోరుకోకుండా నువ్వు ఎంత పరిచర్య చేసినా నిష్ప్రయోజనమే. ఇలా చెప్పుకోవాలేమో. నోవాహు అనే మన పితరుడు ఉన్నాడు. నోవాహు ఎంతకాలం పరిచర్య చేసినాడు? జలప్రలయం వస్తుంది, అందరు చనిపోతారు,
కాబట్టి నేను ఓడ కడుతున్నాను, అందరు రండి అని ఎన్నేళ్ళు ప్రకటన చేసినాడు? కొంతమంది అనంగా విన్నా 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడంట. కానీ ఒక్కరు కూడా ఓడలో ప్రవేశించలేదు. సేవకులందరిలో ఇతడే ఫెయిల్ అన్నట్టు మనం చూస్తాం. అవునా? 120 సంవత్సరాలు సేవ పరిచర్య చేసి ఒక్క ఆత్మను కూడా ఆ ఓడలోకి రప్పించలేకపోయినాడంటే ఆలోచన చేయండి ఒకసారి. అయితే తన కుటుంబాన్ని మాత్రం రక్షించుకున్నాడు. అది గుర్తుంచుకోవాలి. సువార్త పరిచర్యలో తాను ఫెయిల్ అయినప్పటికీ, సువార్త పరిచర్యలో తాను ఆత్మ సంపాదించలేకపోయినప్పటికీ, కుటుంబ విషయంలో మాత్రము తన 3 కుమారులు, 3 కోడళ్ళు, తన భార్య, తాను 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అన్నమాట వ్రాయబడింది. ఈనాటి సేవకులు కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రజల మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. కానీ కుటుంబంలో పిల్లలు వారి దావ వాళ్ళదే, భార్య తన దావ తనదే, ఈయన దావ ఈయనదే. ప్రజల మీద పడ్డారు కానీ కుటుంబం మీద పడలేదు. ఈనాటి సేవకులు చాలా మంది కూడా ప్రజల మీద పడ్డారు, ఊర్ల మీద పడ్డారు. కానీ తన కుటుంబం ఏమైపోతుందో, తన పిల్లలు ఏమైపోతున్నారో ఆ సంగతి ఎరగక పరిచర్యలో కొంతమంది ఉన్నారు. అందరు కాదు, కొంతమంది ఉన్నారు. కాబట్టి పౌలు తాను పబ్లిక్ రాకముందే ప్రార్థనను మొదలుపెట్టాడు. 3 దినాలు ప్రార్థన చేశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సేవకు రాకముందు ఏం చేశాడు అనగా, బాప్తిసం పొందిన తర్వాత 40 రాత్రి మగలు విజ్ఞాపన చేసినాడు. తండ్రితో గడుపుట, ప్రార్థన చేయుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనదన్న సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఒక మాటని జ్ఞాపకం చేస్తాం మీకోసమై. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ రాయబడింది: ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అన్నమాట వ్రాయబడింది. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు మనం ఎలా ఉండాలంట? నిలకడ అవసరం. ప్రార్థనలో నిలకడ అవసరం. ప్రార్థన అనగానే విసుకుంటుంది, ఇది గుర్తుంచుకోవాలి. ప్రార్థన అనగానే విసుగు ఉంటుంది. ఆరాధనకు విసుకుపడము, రాత్రి కోడికలకు విసుకుపడము, కానీ ప్రార్థన అనగానే విసుకు. అయితే వాక్యం చెబుతూ ఉంది, నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి అనే మాట. నిలకడగా ఉండాలంట. రెండవదిగా ఎలా ఉండాలి? కృతజ్ఞత గలవారమై ఉండాలి. నిలకడగా అంటే మరి సమర్పించుకొని సిద్ధంగా నిలబడి ఓపికతో కొనసాగాలి అని అర్థం. ఏమని మళ్ళీ చెప్తాను మీకోసమై. నిలకడగా అంటే సమర్పించుకోవాలి ముందు దేవునికి. రెండవదిగా సిద్ధంగా లేదా స్థిరంగా నిలబడాలి, ఓపికతో కొనసాగాలి అనే మాట రాయబడింది. అవునా? కొనసాగేవారుగా ఉండాలి. ప్రార్థన పట్ల దృఢమైన చిత్తం కలిగి గట్టిగా పట్టుకొని ఉండి మెలకువగా ఉండండి అని కూడా అన్నాడు. మెలకు అవసరము, ప్రార్థనలో పట్టుదల కూడా కావు అవసరమే అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మనం ప్రార్థన విషయంలో తీవ్రంగా పోరాడేవారుగా ఉండాలి. యాకోబు ఎట్లా పోరాడినాడు? రాత్రంతా పోరాడినాడు ఒక్కడే. అవునా? రాత్రంతా పోరాడినాడు. ప్రార్థనలో పోరాటం, ప్రార్థనలో నిలకడ, ప్రార్థనలో పట్టుదల, ప్రార్థనలో మెలకువ అనేది ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తుంది. రెండవది ఆలోచన చేస్తే కొలస్సీ పత్రిక తెస్సలోనిక మొదటి పత్రిక
తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకోండి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి అనే మాట కనిపిస్తుంది. ఆ మాట నేనా? ఓకే. పౌలు భక్తుడు వ్రాస్తూ ఈ సంగతిని జ్ఞాపకము చేసినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎలాగుండాలి మనము అంటే, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకోండి అని ఉంది. కీడునకు ప్రతి కీడు చేయకుండా చూసుకోండి. నువ్వు నాకు కీడు చేసినావు, నేను మరలా నీకు కీడు చేస్తే ఏముంది? అది ప్రతి కీడే కదంగా, అవునా? సెల్లుకు సెల్లు అట్లా కాకుండా మీరు చూసుకోండి. నీకు కీడు చేస్తే కనుక నువ్వు మేలు చెయ్యి అని వాక్యం చెబుతుంది. ఒకడు నీకు కీడు చేస్తే నువ్వేం చేయాలా? మేలు చేయాలా. నువ్వు మేలు చేస్తే కనుక వాడు నీ వైపునకే వాడు వచ్చాడు. నువ్వు ఎవరెందు విశ్వాసం ఉంచినావో, ఎవరిని నమ్ముకున్నావో ఆయన గురించి తెలుసుకుంటాడు. ఏంది మనం ఇంత కీడు చేసినా తనేమి అనకుండా ఉన్నాడే, మనం ఇట్లా తిడుతున్నాయి ఏమనకుండా ఉన్నాడే, ఏంది ప్రాబ్లం అంటే ఏమి లేదు. తాను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు కాబట్టి నువ్వు తిడుతున్నా పడి ఉన్నాడు, నువ్వు కొడుతున్నా మౌనంగా ఉన్నాడు. అవునా? అలా ఉండండి అని చెప్పాడు. ఇంకేముంది? మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఏది మేలైందో దాన్ని అనుసరించండి. అందులో మీరు నడుచుకోండి అని వాక్యమే చెబుతుంది. ఎఫెసు పత్రిక 1:16 కూడా ఇలా రాయబడింది. ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం కూడా మనం చూడాలి. 1:16 వచనంలో, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు పౌలు. అవునా? మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా ప్రార్థనల యందు అని ఎఫెసీయులతో చెప్పినాడు. నా ప్రార్థనల యందు మీ విషయమై. అవునా? మానక ప్రార్థన మానొద్దు, విజ్ఞాపన మానొద్దు, సహవాసం మానొద్దు. అవునా? ప్రార్థన మానుకునే వాళ్ళు చాలామంది, ప్రార్థన మానుకునే వాళ్ళు ఉన్నారు, సహవాసం మానుకుంటున్నారు, రొట్టె విరుచుట మానుకుంటున్నారు, ప్రార్థన చేయుట మానుకుంటున్నారు. మానక పౌలు అన్నాడు మీరు మానొద్దు. ఒకవేళ నీ పని వాయిదేసుకో, తినేది మానుకో, కానీ ప్రార్థన మాత్రం మానొద్దు, విజ్ఞాపన మాత్రం మానొద్దు, ప్రభుత్వ సహవాసం మానొద్దు. మానక మీ నిమిత్తమై, అవునా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పాడు. దేవుని దాసుడు చేయాల్సిన పని సంఘము నిమిత్తమై మానక విజ్ఞాపనం చేస్తూ, మానక ప్రార్థన చేస్తూ, మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించువాడై ఉండాలి. సమూయేలుతో అన్నారు ఇశ్రాయేలు ప్రజలు, మా నిమిత్తం విజ్ఞాపన చేయక మానక. అవునా? అంటే యుద్ధానికి వెళ్ళొచ్చేంత వరకు సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారు జయం పొందేంత వరకు ప్రార్థన చేశాడు. అదే కులంలో కూడా యెహోషువ అమాలేకులతో యుద్ధం చేస్తుంటే మోషే కూడా కొండెక్కి ప్రార్థన చేశాడు. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది, మోషే చేతులు కింద దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రార్థనలో ఎంత విజయం ఉందో చూడండి. మళ్ళా ప్రార్థన చేస్తే గెలుపు, ప్రార్థన మానుకుంటే
అపజయం అంతే, ఓటమి పాలవుతాం. మనం గెలుపొందాలంటే, లోకం మీద, పాపం మీద, సాతాను మీద గెలుపొందాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం చేతులు పైకెత్తాలి, ప్రభు వైపు చూపించాలి. అప్పుడు మనకు విజయం, అపజయం రాదు. ప్రార్థన మానుకుంటే అపజయం, ప్రార్థన చేస్తే విజయం, ప్రార్థన చేస్తే గెలుపు, ప్రార్థన చేయకపోతే ఓటమి, అవమానం ఫలైతం. అది గుర్తుంచుకోండి. పౌలే అన్నాడు, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు 2వ అధ్యాయము 1వ వచనంలో, మనము సంపూర్ణ భక్తియు మనతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెయ్యవలెనని హెచ్చరించుచున్నాను అన్నాడు పౌలు. తిమోతి, మనము సంపూర్ణ భక్తియు మానతయు కలిగి నెమ్మదిగా సుఖంగా బతకాలంటే ఏం చేయాలా? నెమ్మదిగా సుఖంగా బతకాలంటే ఏం చేయాలా? అవునా? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలంట. మనం నెమ్మదిగా ఉండాలంటే ప్రార్థనే, అంతేమీ లేదు. ఎంత నెమ్మది ఉండవబ్బా నువ్వు అంటాం కదా కొన్ని సందర్భాలు. ఎందుకు నెమ్మది పడతాను? ఒక వ్యక్తి నెమ్మది ఉన్నాడంటే దానికి అర్థం ఏమిటి? డబ్బు ఉందనే, ఆస్తులు ఉన్నాయనే, ఇల్లు ఉందనే కాదు. అతడు ప్రార్థన పరుడై ఉన్నాడు కాబట్టి అతడు నెమ్మదిగా ఉన్నాడు. వడ్డొచ్చినా ఏం పట్టించుకోడు. అవునా? ఏదైనా కానీ, ఇప్పుడు ఒక పాట ఉంది కదా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నిశ్చిత్తమే, అంతేం లేదు. జరిగేది ఆయన చిత్తమే. ఒక వ్యక్తి నెమ్మది ఉండాలంటే ఒకటి మాట, ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి నెమ్మదిగా లేడు అంటే, తన కుటుంబము అల్లకొల్లం అవుతుందంటే తన ఇంట్లో ప్రార్థన లేదు, తనలో ప్రార్థన కొదువైంది. అందుకే సమస్యలు, అందుకే ఇబ్బందులు, అందుకే కరువు. మనం నెమ్మదిగా సుఖంగా బతకాలంటే మనుషులందరి కొరకంట, రాజుల కొరకు, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరించినాడు పౌలు. తిమోతి, ఇలా చేస్తేనే మనం నెమ్మదిగా ఉంటాం, ఇలా చేస్తే మనం సుఖంగా ఉంటాం అనేది చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. ఊరుకుంటే ఏదో బర్కట్ ఆడడం, ఊరుకుంటే పుల్జితం ఆడడం, ఊరుకుంటే కదా ఇంకా ఏమేమి ఉండదు చూడండి, ఇంకా ముసలమ్మ ముచ్చట్లు, వ్యవహారాలు చేయడం, ఇలా చేసుకుంటూ పోతే నీకు ఏడా సుఖంగా ఉంటావు, నువ్వు ఏడా నెమ్మదిగా బతుకుతావు? అవునా? అది కానే కాదు ఎప్పటికీ. సమయమందును అసమయమందును ప్రార్థన విజ్ఞాపన చెయ్యమని పౌలు చెప్తుంటే మనకు సమయం దొరికితే అయిపోయా. సెల్ ఫోన్ పట్టుకొని ఆన్ చేసాం అనుకో, అది ఇంకా సూచనే ఎన్ని వస్తుంటాయి, ఇంకా దొబ్బుతుంటే అయిపోయా. ఎన్ని వస్తుంటాయి, గంటలు 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 గంటలు. అది ఛార్జింగ్ అయిపోయేంత వరకు చూస్తాం, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడం, ఇదే పని అయిపోయింది. సమయమందును అసమయమందును సెల్ ఫోన్లో పడినాం కాబట్టి మన కుటుంబాలు మనకు నెమ్మది లేదు అనేది మనము గుర్తుంచుకోవాలి. చివరికి ఒక మాట చూసి ముగిస్తా. ఫిలిప్పీ పత్రిక 4:6లో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము చూద్దాం. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల యందు కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము
యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అనే మాట రాయబడి ఉంది. ఫిలిప్పి సంఘానికి పౌలు రాస్తూ దేనిని గూర్చి చింతపడకుడి అన్నాడు. ప్రభు అన్నాడు కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఎందుకు మీరు చింతపడుతున్నారు? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. పౌలు అంటున్నాడు, దేనిని గూర్చి కూడా మీరు చింతపడకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాలంట, మళ్ళీ అది కూడా కాదు. ఎలా చెప్పాలి? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు ప్రభువుకు చెప్పండి అన్నమాట. కృతజ్ఞతాపూర్వకముగా అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎటు పడితే అటు చెప్పడం కాదు దేవునికి. పౌలే అన్నాడు, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు విను దైవమా అనే కీర్తన రాశాడు కదా ఒక భక్తుడు. కన్నీరు తుడిచే దైవమా, ఆయన విన్నపాలు వింటాడు, కన్నీరు తుడుస్తాడు, నీ బాధ నివారణ చేస్తాడు. కానీ మనం చేయాల్సిన పని ఏమిటంటే కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. ప్రార్థన ద్వారా మన సమస్యలను ప్రభువునకు చెప్పాలి. మన సమస్య ఏందో ప్రభువు చెప్పాలి. తెలియదా ప్రభుకు? తెలుసు, నీ సంగతి తెలుసు, కానీ నువ్వు చెప్పాలి. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా మత్తయి సువార్త 7:7 అడగండి మీకు ఇవ్వబడును. అవునా? తెలియచేయండి అని అన్నాడు. ప్రార్థన ద్వారా మన సమస్యలను ప్రభువునకు చెప్పాలి. 7వ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అప్పుడు మీరు చెప్పిన తర్వాత అప్పుడు మీరు నెమ్మదిగా ఉంటారు. మీ ఆలోచన మీ తలంపులకు దేవుని కాపులగా ఉంటాడంట. టెన్షన్ లేకుండా, ఇబ్బంది లేకుండా, అవునా, తొందరపాటు లేకుండా ఆయన మనల్ని కాపాడేటువంటి పరిశుద్ధుడు అనే మాట మనము గుర్తుంచుకోవాలి. ప్రియమైన సోదరులారా, ప్రార్థన గురించి మనము వింటూ వస్తూ ఉన్నాం. ఎలా చేయాలి ప్రార్థన? ప్రతి సమయమందును, అవునా, సమయమనక అసమయమనక, అవునా, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అన్నమాట ఉంది. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనలో మనం ముందు కొనసాగే వారిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఆ విధంగా ఉండడానికి ప్రభువే మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు అందించిన శ్రేష్టమైన సందేశం దీవించి ఆశీర్వదించండి. అనేకుల హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, మేమందరం కూడా ప్రార్థన విజ్ఞాపనలో నీతో ఉండే భాగ్యం మాకు అనుగ్రహించి మీ కాపుదల దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.